డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామరాజు గారిని ముసుకేసి పిడిగుద్దులు గుద్ది ఆయన మీద దారుణ మానకాండ చేశారు. ఇవన్నీ కూడా మేము చేస్తామండాలా. అదే ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో మీరు చేయట్లేదా? ఇప్పుడు వంశీ గారిని అన్ని స్టేషన్లకు తిప్పి వంశీ గారిని లేకపోతే పోసాని గారిని ఇక్కడ అపార్ట్మెంట్ లో తీసుకురావడము, ఆయన అనేక స్టేషన్లు తిప్పడము, ఇవేంటి? పోసాని గారిని ఏదైతే పరుష పదజాలంతో విమర్శించారో దాని మీద కేసు ఇదైంది. పోలీసులు ఆ కేసు ప్రకారం అరెస్ట్ చేశారు. ఆ కేసు ఒక స్టేషన్ లో కాకుండా పలు స్టేషన్ లో అయింది కనుక ఈ స్టేషన్ లో బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంకో స్టేషన్ తీసుకెళ్లి అక్కడ హాజరుపరిచి అక్కడి నుంచి బెయిల్ తీసుకొచ్చి ఇంకో స్టేషన్ చేశారు. అంతేగాని ఎక్కడ పోసాని గారిని పోలీసు టార్చర్ గాని ప్రభుత్వ పరంగా కానీ వినిపిస్తుంది. ఈ లిస్ట్ లో రోజా గారు ఉంటారు, కొడాలి నాని గారు ఉంటారు, అంబటి రాంబాబు గారు ఉంటారు, ఈ లిస్ట్ లో వీళ్ళందరూ ఉంటారని కూడా వినిపిస్తోంది. ఒక మాట వల్లభనేని వంశీ గారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా, దేవాలయం అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరమ్మ గారి మీద ఎంతగా పరుష పదజాలంతో మాట్లాడారో తెలుసు. అలాంటి అంశాల మీద చంద్రబాబు గారు కక్ష తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలనుకుంటే ప్రభుత్వం వచ్చి తెల్లారి తెచ్చుకోవచ్చు. కానీ అలాంటి పనులు ఆయన చేయాల, దాన్ని పక్కన పెట్టేశారు, హుందాగా వ్యవహరించారు. కానీ వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం, గన్నవరం కార్యాలయం మీద జరిగిన దమనకాండలో ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ సాక్షిని కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్లి అక్కడ భయపెట్టి భయభ్రాంతులు చేస్తే అతను దళితుడు కనుక ఆ కేసు బుక్ అయితే ఆ కేసు మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది సాక్ష్యాలు సేకరించి. ఆ సాక్ష్యాలు సేకరించిన తెల్లారు కూడా వల్లభనేని వంశీ గారి భార్య వచ్చి విజయవాడ సబ్ జైలు దగ్గర అక్రమంగా అరెస్ట్ చేశారంటే అప్పుడు మేము సాక్ష్యం బయట పెట్టాం. అపార్ట్మెంట్ లో హైదరాబాద్ లో ఆ సాక్షిని మీరు అపార్ట్మెంట్ లో తీసుకెళ్ళింది వాస్తవం కాదా? ఆ వీడియోలో లేదా? అతన్ని మీరు ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా? అవన్నీ ఉన్నాయి కనుకనే కేసు బుక్ అయింది. దాని మీద ఇవాళ చట్ట ప్రకారం బెయిల్ వచ్చే పరిధి లేదు కనుక బెయిల్ రావట్లేదు. కొన్నిసార్లు బెయిల్కి అప్పీల్ అయ్యారు. ఇప్పుడు చట్టరీత్యా కాకుండా వాళ్ళకి మళ్ళీ వైసీపీ వాళ్ళకి మళ్ళీ అందరినీ చూసుకోవాలనుకుంటే ఈ పాటికి రాష్ట్ర జైలు సరిపోయేవి కాదండి. చంద్రబాబు గారి నైజం అది కాదు, కక్ష తీర్చుకునే ఇది కాదు. 53 రోజులు ఆయన్ని వైసీపీ చంద్రబాబు నాయుడు గారిని ఒక నిమిషం చూడండి సార్, 72 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారు. కోర్టుకి ఛార్జీ షీట్ సమర్పించగలిగారా? 3,000 కోట్ల రూపాయల దగ్గర నుంచి 35 కోట్ల వరకు వచ్చింది అది. కానీ కనీసం 35 కోట్లలో ఫ్రాడ్ చేసినట్టు మీ హయాంలో మీరు ఛార్జ్ షీట్ వేయగలిగారా? కానీ మీ మానసిక ఆనందం తీర్చుకున్నారు. ఆయన జైల్లో పెట్టాము, నన్ను జైల్లో ఉండొచ్చామని అన్నారు కనుక ఆయన కూడా జైల్లో పెట్టాం, ఆనందం తీర్చుకున్నారు. అలాంటి నైజం చంద్రబాబు గారిది కాదు. చంద్రబాబు గారిది అలాంటి నైజం అయితే మరి నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు అధికార పక్షంలో ఉండి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకోవాలా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పొడుగుతా కూడా ఆసాంతో పోలీసులతో ప్రొటెక్షన్ కల్పించారు. ఎక్కడ ఆయనకి ఇబ్బంది కలిగించాలా, ఎక్కడ ఎలాంటి పాదయాత్ర చేసుకుని ఎలాంటి పరుష పదజాలను మాట్లాడుతున్నా సరే పాదయాత్ర ఆయనకి ఎక్కడ ఇబ్బంది పెట్టాలి. కానీ మరి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు గురి చేసింది. ఆ పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఐటీడీపీ కార్యకర్తల్ని ఆ భీమవరంలో కానీ రాజమండ్రిలో కానీ ఎంతమందిని ఎలా అరెస్ట్ చేసింది. ఇందాక మరి మూర్తి గారు చెప్పినట్టు స్టూల్ మీద నుంచోడానికి కూడా వీల్లేదని ఎన్నో రకాల ఆటంకాలు, ఎన్నో రకాల ఇబ్బందులు కలిగించారు. మరి కలిగించినా సరే మౌనంగా పాదయాత్ర మేము చట్టబద్ధతలోనే చేసుకుంటూ వచ్చాము. ఇవాళ ప్రజా తీర్పుతో 164 సీట్లు గెలిచి ఈ రోజుకి కూడా చట్టబద్ధంగానే వెళ్తున్నాం. ఏ పెద్ద నాయకుల మీదకి వెళ్ళాలి. ఇప్పుడు మరి పెద్దిరెడ్డి రామచంద్రగారెడ్డి మీద భూకబ్జాలని మరి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అయినా ఇంతవరకు ఆయన జోలికి వెళ్ళాల. మరి వాళ్ళు ఏ తప్పులు చేయకపోతే ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఏ తప్పులు చేయకపోతే సచ్చీలుడు అయితే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు అంటూ అటు ఇటు గత్తరబెత్తరగా ఎందుకు తిరుగుతున్నారు ఆ నాయకులు? ఏ తప్పులు చేయకపోతే, వాళ్ళది ఏమీ లేకపోతే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటండి, 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారం ఎప్పుడు ఒక పక్షం అయితే ఉండదు. ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు, పార్టీలు అవకాశాలు మారుతూ ఉండొచ్చు. కానీ ఆ విధమైనటువంటి పదజాలం కానీ ఆ విధమైనటువంటి దోషణలు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసినటువంటి వ్యక్తికి, ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తికి ఆ పదజాలం రైట్ కాదనేది నా భావన. నిజంగా ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారని, నాయకులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. 11 సీట్లు కాదు, ఒక్క సీట్ ఇచ్చినా వచ్చి శాసనసభలో పోరాడొచ్చు కదా. శాసనసభకు ఎందుకు రావట్లేదండి? 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదండి? అక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడలేదండి? అక్కడికి వచ్చి మాట్లాడచ్చు కదా. స్పీకర్ గారు రికార్డు చేస్తారు కదా. చట్టబద్ధంగా మీకు మాట్లాడివ్వట్లేదంట, మీరు మైక్ ఇవ్వట్లేదంట, టైం ఇవ్వట్లేదంట. అవునండి, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కొనలేడు 11 మంది సభ్యులకు ఎంత టైం కేటాయించాలో అంత టైం కేటాయిస్తాం. అంతేగాని ముఖ్యమంత్రి మాట్లాడదు, ఎవరు మాట్లాడదు, సభ మొత్తం మాకేమంటే ఇస్తారా? ఆయన ఇచ్చారా? సభ మొత్తం మాకేమంటే ఇచ్చారా?
23 మంది ఎమ్మెల్యేలు ఉంటే 4 తీసుకుని 19 మంది ఉన్నారని, ఇంకొక ఇద్దరు లాగితే నీకు ప్రతిపక్ష హోదా పోతుందని రకరకాలుగా అవమానించి ఒకరోజు అందరినీ సస్పెండ్ చేశారు. చంద్రబాబు గారు ఒక్కరే ఉన్నారు. ఒక్క ధైర్యంతో రాష్ట్ర ప్రజల కోసం ఒక్కడే ఆ రోజంతా సభలో ఉండి దమ్ముగా మాట్లాడాడు. మాట్లాడమనండి, అట్లాగా ఇచ్చిన టైంలోనే మాట్లాడమండి. ఇచ్చిన టైంలో సద్వినియోగం చేసుకోమనండి. గంట అక్కర్లేదండి, చక్కగా మాట్లాడదలుచుకుంటే 10 నిమిషాలు అద్భుతంగా మాట్లాడచ్చు. ప్రజల మనసును రంజింపజేయచ్చు. ప్రజలందరూ చూస్తారు, ఛానల్స్లో లైవ్లో చూస్తారు. 10 నిమిషాలు అద్భుతంగా నువ్వు మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకుని పడేయచ్చు. గంటలక్కర్లా. రైట్. ఒకసారి రామారావు గారు సామాన్య పౌరుడుగా నేను నారాయణ గారు ఓకే సరే రామారావు గారితో మాట్లాడే ముందు ఒక్కసారి మూర్తి గారితో వ్యవస్థకు